నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి బ్యాగ్ మళ్ళీ బట్టలకు ముందు పెట్టి అని అనుకుంటున్నారా? నేనైతే ఊరు వెళ్తున్నానండి. ఊరంటే ఊరికైతే కాదు, మైసూర్ అయితే వెళ్తున్నాను. అదే కళ్యాణి వాళ్ళ మమ్మీకి ఆపరేషన్ అయింది కదా, అప్పుడే వెళ్దాం అనుకున్నాను చూడడానికి, కానీ అవ్వలేదు, టికెట్ దొరకలేదు అనమాట. ఇంకా సో అందుకే ఇప్పుడైతే బయలుదేరినా. కానీ నేను వెళ్తున్నాను కానీ కళ్యాణికి అయితే తెలియదు. సో కళ్యాణికి అయితే సర్ప్రైజ్ అనమాట. సో ఇప్పుడైతే ట్రైన్ ఎన్ని గంటలకి అండి? 8:30కి. ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 6 అయిపోయింది. ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. టికెట్ నిన్న అయింది కానీ ఇప్పటి వరకు బద్దకం అనమాట, ఇంకా టైం ఉంది కదా చేద్దాంలని. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కాదారా मस्ती नहीं करना चिन्नो, पम्मू के साथ खेलना है, ठीक है? गंदे गंदे काम नहीं करना है, ठीक है? बंद करेंगे बाद में, ठीक है? टाइम से खाना, मजा नहीं करना है, ओके? ओके बोलो। ఫ్రెండ్స్ ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కిపోయాము. ఇంకా నేను బాబు మాత్రమే వెళ్తున్నాం, మా హస్బెండ్ అయితే రావట్లేదు. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత స్టార్ట్ అయిన వెంటనే బాబుకి అయితే ఫస్ట్ ఫుడ్ తినిపించాను ఫ్రెండ్స్. అప్పటికే 8:30 అయిపోయింది. ఇంకా డే అంతా పడుకోడు కాబట్టి తిన్న వెంటనే పడుకోబెడదామని చెప్పేసి తినేసి మంచిగా పడుకున్నాడు. ఇంకా మార్నింగ్ ఏంటి మళ్ళీ ఫ్రెష్ అయ్యి తిన్నాడు. చూసారా, ఎక్కడికి వెళ్ళా మా బాబుకి అయితే డ్రాయింగ్ బుక్స్ ఉండాలి, అది లేనిదే పని అవ్వదనమాట. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే రాజేష్ వచ్చాడు. రాజేష్కి కూడా మేము దిగిన రోజు మార్నింగే తెలిసింది. అప్పుడే మా హస్బెండ్ కాల్ చేసి చెప్పారు ఇలా వస్తున్నారు తీసుకెళ్ళని, ఎందుకంటే రామన్నికి చెప్తే కళ్యాణికి తెలిసిపోతుంది అని చెప్పేసి. చూడు గెస్ట్ వస్తారా ఫోన్ లేవు, కస్టమర్ ఎందుకు ఎంత తెల్లగా వస్తాను. ఒక్కొక్కలా చెప్తారు, అసలు ఏం పట్టించుకోకండి మీరు. మంచి కొన్ని రోజుల ముందు మంచిగా తినండి, పని చేయడం మానేయండి, రెస్ట్ చెయ్యట్లేదు పని. ఊతను మేము దిగిన రోజు పిల్లలకైతే పోలియో డ్రాప్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అందుకనే చెప్పేసి ఫస్ట్ హెంచుకాకి వేసేసి తీసుకొచ్చారంటే ఇంకా మా అన్నయ్య మేము వెళ్ళిన వెంటనే ఇంకా మా బాబుని తీసుకొని వెళ్తున్నారు పోలియో డ్రాప్స్ వేయించడానికి. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఫ్రెండ్స్ వచ్చి రెడీ అయ్యాము. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ అయితే బాబుకి అయితే అన్నం తినిపిస్తున్నా, ఆకలి వేస్తుందని చెప్పి ఇదిగో నా అన్నం తినిపిస్తున్నా. హెంచుకాకి వచ్చి అక్కడ కళ్యాణి తినిపిస్తున్నా. ఫిష్ చేసింది, నేనైతే ఎప్పుడు ఫిష్ వండను ఫ్రెండ్స్, ఎందుకంటే అవునా కాబట్టి మా బాబు మా ఆయన తింటారు. అయ్యా నువ్వు తినవా? తింటున్నాను, ఏం కాదులే, మరి తీసుకుంటాను. ఫిష్ నచ్చదా నీకు? అరే రా, పులుసు తింటాను, తింటా. చాక్లెట్ల కోసం ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం అయితే చక్కగా అందరం రెడీ అయ్యి బయటకైతే వెళ్తున్నాము. మంచిగా ఏంటి ఫిష్ ఫ్రై చేసింది, పిల్లలకి తినిపించింది మంచిగా. బయలుదేరిపోతున్నాం, చూస్తూ ఉండండి. బాయ్. పదండి పదండి, ఈ సంతను పట్టుకొని
ఇంకా ఫస్ట్ అయితే పానీపూరి తినడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే అసలు ఎంత మంచిగా పానీపూరి వాడు వేసినంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయట్లేదు. అంకుల్ అంకుల్ అనుకుని మంచిగా తిన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆంధ్రాలో తినేలా అనిపించింది మైసూర్లో అయితే. కాలో జల్దీ కాలమ్మా. బాబోయ్ బూచి దెయ్యాల్లో ఉన్నారండి బాబోయ్. సహర్ష్ ఇంకా పానీపూరి తినేసి ట్రెండ్స్కి అయితే వచ్చాము. చెప్పల్స్ అయితే ఆఫర్లు ఉన్నాయని చూస్తున్నాము. అక్కడే పక్కన పిల్లలకైతే గేమ్ జోన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ముగ్గురు ఇంకా వెళ్ళడమే. ఇంకా మేము టికెట్ తీసుకుంటున్నాం, ముగ్గురు పారిపోయారు. ఇంకా మంచిగా వెళ్ళి ముగ్గురు ఆడుకుంటున్నారు. ఇంకా అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాము మంచిగా ఆడించండి, బయటకి అయితే పంపించద్దు అని చెప్పేసి ముగ్గురు ఆడుతుంటాం. మేమిద్దరం అయితే పైన ఇంకా మ్యాక్స్ ఉంది, ఇంకా ట్రెండ్స్ క్లాతింగ్ కూడా ఉంది, వెళ్దాం చూద్దామని చెప్పేసి ఇంకా వీళ్ళ ముగ్గురిని చక్కగా ఆడుకోమని చెప్పి మేమైతే వెళ్తున్నాం అక్కడికి. నువ్వు ఓకేనా సహర్ష్? కన్నయ్యకి ఆడించండి ఇద్దరు. ఫ్రెండ్స్ మేమిద్దరం పిల్లల్ని కింద గేమ్ జోన్లో పెట్టి జస్ట్ అలా చూద్దామని వచ్చి మ్యాక్స్ ఎక్కడ ఆఫర్లు కనిపిస్తే అక్కడికి వస్తున్నా ఫ్రెండ్స్. ఏమీ కొనట్లేదు, చూస్తున్నాం. చూడడానికి ముందు టైం కావాలి కదా, కొన్న తర్వాత కానీ. టాప్స్ బాగున్నాయి అబ్బా. భలే ఉందబ్బా. అన్ని కొని 250. లూజ్ అవుతుంది, స్టిచ్చింగ్ కూడా సెట్ అవ్వదు అంత. 70 అక్కడ, 70 అక్కడ. అవునా? అచ్చా అచ్చా. ఎంతకి తీసుకున్నావు? అక్కడ ఎంత ఉందో? 70% ఇక్కడ. ఇంకా గేమ్ జోన్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు ఫ్రెండ్స్, సహర్ష్ ఏడుస్తున్నాడు అని చెప్పి. అందుకే చూసారా కళ్యాణి పరిగెట్టి వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళని కూడా తీసుకొని అయితే పైకి అయితే వచ్చాం మళ్ళీ ట్రెండ్స్ లోకి. భయ్యలేదు ఇంకే పడిపోతావు. పిల్లలు ఏంటి వీళ్ళు చూడండి ఎలా కూర్చున్నారు. అనాథ పిల్లల తల్లిలు వచ్చి ఇలాగా ఇంకా ట్రెండ్స్ లో అయితే మా పిల్లలు చేసిన గోల్కి మేడం మీరు కొనకపోయినా పర్వాలేదు కానీ మీరు వెళ్ళిపోండి అనేలా చూసారు వాళ్ళైతే మా సైడ్. ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా డిన్నర్కి అయితే వచ్చాం. హైదరాబాద్ బిర్యానీ అండి, నిజంగా అసలు ఎంత బాగుందో. కేరళలో ఇలా బిర్యానీయే దొరకదు. నేనైతే మంచిగా తిన్నా, అసలు చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. అందరు జానకే బతుకులేదు, కార్కి అందరు జానకే బతు. చలో ఎంత పుణ్యమన్యా. ఎందుకు చూడలేకపోయినా లైవ్ లా ఏడ్ చూడలేకపోయావు? రోజు చూసి ఒక్క లాస్ట్
చూసారు కదా ఫ్రెండ్స్, మా డే అయితే ఇలా గడిచింది. అసలు టైం తెలియకుండా అయిపోయింది. అప్పుడే 1 డే అయిపోయింది అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.